ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డ అందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీకంగా దేవాతి దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా ఈ దినము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి లూకా శుభవార్త 2వ అధ్యాయము 75వ వచనం చదువుకుందాం. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దుష్టుల చేతిలో నుంచి, మిమ్మల్ని ద్వేషించు వారి చేతిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించడానికే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. అది అనేక ప్రవక్తల ద్వారా ముందుగా పలికించిన రీతిగానే ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు. మరి నరవతారిగా, మరి నిరుపేదగా, దీనమైన స్థితిలో మీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు ఆయన జన్మించి ఉన్నాడు. కనుక మిమ్మల్ని ద్వేషించేవారు, మిమ్మల్ని దూషించేవారు, మీ శత్రువుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మీరు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శత్రు పోరాటంలో ఉన్నా, ఏ వ్యతిరేకతలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా ప్రభు అయిన యేసు అనే పేరు మీరు చెప్తేనే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు ప్రార్థన ద్వారా మీ సమస్త విషయాలన్నింటినీ కూడా తెలియజేయడం వలన తప్పక మీకు సహాయం చేయడానికి ఆయన ఎందుకు ప్రాముఖ్యతనివ్వగలుగుతున్నాడు అంటే, ఆయన వచ్చిందే రక్షించడానికి, ఆయన వచ్చిందే కాపాడడానికి, ఆయన వచ్చిందే మీకు విడుదలనివ్వడానికి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఏ అపాయం వచ్చినా, ఆపద వచ్చినా ఆయన నామస్మరణ, ఆయన స్తుతించడం, ప్రార్థన ద్వారా ఆయన్ని వేడుకోవడం వలన దేవాతి దేవుడు మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. ఎందుకు వచ్చాడు ఆ కార్యం వ్యర్థం కాకుండా మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, అద్భుతంగా కాపాడి గొప్ప స్థితిలోకి లేవనెత్తబోతూ ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము ప్రభువా నీ అద్భుతమైన రాకను బట్టి నీకు మహిమ. శత్రువు చేతిలో నుంచి, ద్వేషించి వారి చేతిలో నుంచి అనేక బిడ్డలను విడిపించి, రక్షించి, కాపాడి, కృప చూపించి, ఒక్కొక్కరిని అద్భుతంగా ఆశీర్వదించి బలమైన హస్తం క్రింద దీవెనకరంగా మార్చమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుగుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, 10-20 మంది పంపిస్తూ ఉండండి. ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి, కలుసుకోండి తప్పనిసరిగా. మరి లైవ్ ఇస్తున్నాం, మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్.